గుంటూరులో ప్రజల తాగునీటి కోసం 9 కోట్ల నిధులతో 2 వాటర్ ట్యాంక్స్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమం జరిగింది. ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాటి వల్ల నిర్వీర్యం అవుతున్నారని ఆయన తెలిపారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించారని పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మారంపూడిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొని వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను శ్రీకాకుళం జిల్లా తోలాపి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణ్ రావు పాల్గొని కేక్ ను కట్ చేసి వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ను 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి అపర్ణ ప్రారంభించారు. మంచి మనసుతో ప్రయత్నిస్తే పరిష్కారం లేని సమస్య అంటూ లేదని చెప్పారు. ఈ పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్స్ ల పరిధిలో జరిగిన చోరీ కేసులో దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. 3 దొంగలను అరెస్టు చేసి 35 లక్షల రూపాయలు విలువైన 273 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గుంటూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 100% పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య విభాగం అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి దర్శనానంతరం తిరుపతికు విచ్చేసిన చంటి పిల్లలకు 2 చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పోలియో డ్రాప్స్ వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. తొలి మ్యాచ్ గా న్యూ స్టార్ నాగర్ కర్నూలు వర్సెస్ కిల్లర్ సిసి చెన్నై జట్ల మధ్య జరిగిన పోటీకి ఎమ్మెల్యే టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.